మార్వాడీలకు సంబంధించి నిన్న మొన్న ఒక వీడియో ఇచ్చాను, వెనకాల అటాచ్ చేసి చూడండి. దెన్ ఈరోజు మరలా గో బ్యాక్ మార్వాడి అంటూ తెలంగాణలో ఒక చిన్నపాటి ఉద్యమం అన్నది లేవనెత్తుతున్న మూమెంట్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన వచ్చేసి కీచైన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ మరికొన్నిట్లు చేస్తూ ఎంటర్ప్రెన్యూర్గా ఉంటాడు. తను మన గోషామహల్ ఏరియా, బేగం బజార్ ఏరియా ఇవన్నీ వెళ్తున్నప్పుడు ముందు గమనిస్తూ ఉంటాడు. తనకు మార్నింగ్ ఫోన్ చేసి అడిగా, గో బ్యాక్ మార్వాడి అంటున్నారు, ఏంటి హరి నీకు తెలిసినట్టు చెప్పు అన్న. తను కొన్ని చెప్పాడు. ఈలోపు నా ఫ్రెండ్ ఉంటారు, నా 10th క్లాస్మేట్, తను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. తను ఫోన్ చేశాడు, భిక్షు. ఏంటి భిక్షు మార్నింగ్ ఫోన్ చేశాను, శివ గో బ్యాక్ మార్వాడి అంటారు కదా, దాని మీద ఒపీనియన్ ఏంటి అన్నాడు. అదేముందబ్బా వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు, మన భారతీయులే కదా అని అన్నప్పుడు నీకు ఒకటి తెలియదు శివ చెప్పి తను కొన్ని చెప్పాడు. ఇవన్నీ కలగలిపి ఇప్పుడు నేను వీడియో ఇవ్వబోతున్నాను. బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు, మన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు మన దేశం ఎలా పాతుకుపోయారు? వ్యాపారం. ఇక్కడ మన వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏవైతున్నాయో అందులో కొన్ని వాళ్ళు చేశారు, ఇంకొన్ని కొత్తగా చేశారు అనుకోవచ్చు. కానీ వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని దోచుకున్నారు, పాలించారు. ఇక్కడ సొమ్మంతా వాళ్ళు బ్రిటన్కి తరలించిపోయారు, యూరోప్ దేశాన్ని తరలించిపోయారు. ఇక ఆ తర్వాత క్విట్ ఇండియా అన్న స్వతంత్రోద్యమం చేసాం, ఫైనల్లీ సాధించుకున్నాం. ఇక్కడ నేను నిన్న మొన్న ఇచ్చిన వీడియో కూడా చెప్పింది ఏంటి, పాలిస్తున్న వాళ్ళు మొఘలులైనా, ముస్లిం పాలకులైనా, హిందూ రాజులైనా, బ్రిటిష్ వాళ్ళైనా, ఎవరైనా ఇవి స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా మీరు మొత్తం క్రాస్ చెక్ చేసుకుని మార్వాడీలు అంటే ఎడారి ప్రాంతంలో నివసించేవారు. మార్వార్ ప్రాంతం నుంచి జైసల్మీరు, బీకనీరు ఆ ఏరియా వాళ్ళు వందల సంవత్సరాలుగా వాళ్ళు చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటూ మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయారు. ఈరోజు భారతదేశంలో 1,00,000 మంది బిలియనీర్లు ఉంటే అందులో 42,000 మంది వీళ్ళే ఉన్నారు. అంటే చూడండి. బట్ దేశంలో ఓవరాల్ మొత్తం చూస్తే ఈ మార్వాడీలు నాకున్న సమాచారం మేరకు 1 కోటి జనాభా లోపే ఉన్నారు. అండ్ మన తెలుగు ప్రాంతాలుగా తీసుకుంటున్నట్టయితే అరౌండ్ 1,00,000 లోపే ఉన్నారు, ఏపీ అండ్ తెలంగాణ మొత్తం. బట్ వ్యాపారం వచ్చేసి ఆల్మోస్ట్ మేజర్ వీళ్ళ చేతిలోనే ఉంది. జనరల్గా మీరు మార్వాడి షాపులు అన్నప్పుడు గతంలో ఏముండేవి? మ్యాక్సిమం అన్నప్పుడు బంగారం షాపులు, హార్డ్వేర్ షాపులు, ఎలక్ట్రికల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు చెక్ చేయండి, హైదరాబాద్ చుట్టుపక్కల చెక్ చేయండి, చిన్న చిన్న కిరాణా షాపులు గతంలో వాళ్ళే హోల్సేల్ ఉండేవి, ఇప్పుడు రిటైల్లోకి వచ్చాయి. అండ్ గతంలో వచ్చేసి స్వీట్ షాపులు అండ్ కిరాణా షాపులు పెద్ద పెద్దవి, అంటే మార్వాడి షాప్ అంటే మొత్తం దిట్టంగా ఉండేవి, పెద్దగా ఉండేవి. ఇప్పుడు చిన్న చిన్నవి కూడా వీళ్ళవే. మా ఫ్రెండ్ అదే చెప్పాడు, నన్ను ప్రసాద్ అంటాడు. తను ప్రసాద్ ఒకసారి నువ్వు బేగం బజార్ ఎప్పుడన్నా వెళ్ళు, జస్ట్ 10x10 మన ఇంట్లో ఒక బాత్రూమ్ అంత స్పేస్ అనుకో. అంత స్పేస్లో ఆ బేగం బజార్లో పర్ డే మినిమం 2 లక్షల పైన ఆడు వ్యాపారం చేస్తాడు. మినిమం అది. మంత్లీ వచ్చేసి కోట్లలో వ్యాపారం చేస్తాడు. మళ్ళీ వాళ్ళ మీద చిన్న చిన్న పిన్నీసులు, గుండు సూదులు, దువ్విలు ఇటువంటివి. కానీ మొత్తం హోల్సేల్. అండ్ ఆ బిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నీకు రిటర్న్ ఫార్మాట్లో ఉంటాయి తప్ప ఆన్లైన్ బిల్లింగ్ ఉండవు. ఒకవేళ నువ్వు ఆన్లైన్ బిల్లింగ్ అని ఎక్కడైనా అడిగితే వాళ్ళు ట్యాక్స్ అంటారు. ఆన్లైన్ బిల్లింగ్ అంటే ఎక్స్ట్రా డబ్బులు వేస్తాడు. ఇలా ఈ ఆన్లైన్ బిల్లింగ్ అడగకుండా ఎవరైతే స్లిప్పులు తీసుకుంటూ ఉన్నారు దానిలో ట్యాక్స్ అనేది వాళ్ళు ఎంత పే చేస్తారు? ఇదే ఇక్కడ మెయిన్ ఈరోజు క్వశ్చన్ చేస్తుంది తెలంగాణ సమాజం అని అంటూ ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళు మా ఫ్రెండ్ చెప్పాడన్న కదా, అతను చెప్పింది బండ్ల కూడా జాగీర్ మన హైదరాబాద్ చిలుకూరు బయలుదేరి టెంపుల్ మధ్యలో ఉంటాం. అతను 4 సంవత్సరాల క్రితం ఏమో అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. అప్పుడు అతను వెళ్ళిన మూమెంట్లో ఆ సరౌండింగ్స్లో మొత్తం వచ్చేసి దగ్గర ఒక 40 షాపులు ఉండేవాటి. అందులో 30 షాపులు మన తెలంగాణ, ఆంధ్ర అంటే మన తెలుగు వాళ్ళవి. ఇప్పుడు దాదాపు 140 షాపులు ఉన్నాయంట. 140లో 130 షాపులు వచ్చేసి మార్వాడి. ఎందుకు మరి ఏంట్రా అన్న? ఒకటే చెప్పాడు, వీళ్ళకి ఎక్కడైనా సరే మార్వాడీలకు సంబంధించి నేను మొన్న చెప్పిన ఫార్ములా మెయిన్ ఒక పెద్ద అతను ఉంటాడు. ఆ పెద్ద అతను వచ్చేసి అన్ని రకాల వస్తువులని ఉత్పత్తి చేస్తున్నాడు అనుకుందాం. అతని దగ్గర చూసి కొనుగోలు చేస్తారు. ఇక్కడి నుంచే అన్ని చోట్ల కూడా అమ్మేస్తూ ఉంటారు. మొన్న అన్నా కదా, మరి మన తెలంగాణ వాళ్ళు, మరి మన ఆంధ్ర వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఒక యూనియన్ లాగా ఏర్పడి వీళ్ళు కొనుగోలు చేయొచ్చు కదా, వీళ్ళు అమ్ముకోవచ్చు కదా అన్న. అక్కడ కూడా ఇక్కడ మనోళ్ళ యొక్క స్వార్థం ఉంటుంది, అత్యాశ ఉంటుంది. అదేంటంటే మనవాడు ఒక 10 వస్తువులు అమ్ముతున్నాడు.
ఈ 10 వస్తువులలోనే మొత్తం లాభం రావాలని చూసుకుంటాడు. మార్వాడి వాళ్ళు 10 కాదు 100 వస్తువులు వాడుతూ ఉంటారు. దీనిలో పైన దానిలో వచ్చిందని చెప్పేసి అన్నింటిలో ఒక రకమైన రేటు పెడతాడు. ఆ రేటు ప్రకారం అమ్ముతాడు. మన వాళ్ళు అప్ అండ్ డౌన్గా రేట్లు ఉంటూ ఉంటాయి. దీని మీద వద్దులే దాని మీద తీసుకుందాం లేక. అండ్ మార్వాడి వచ్చేసి ఒక 10 రూపాయలు లాభం అన్నప్పుడు 10 రూపాయలు లాభం. మనోడు కొన్ని సందర్భాలలో మనిషిని బట్టి కూడా మనోళ్ళు అమ్ముతూ ఉంటారు. తగ్గటం పెంచడం లైక్ ఇలా వీళ్ళు ఫిక్స్డ్ అన్నట్టు ఉండేది. అది కూడా ఇక్కడ దెబ్బ కొడుతుంది. తర్వాత మన వాళ్ళు మధ్యాహ్నం పూట లంచ్ కన్నా వెళ్తారు, మార్నింగ్ ఈవినింగ్ ఏదో పనులు అటు వెళ్తూ ఉంటారు. వీళ్ళు అలా కాదు, వాళ్ళనే పనిలో పెట్టుకుంటారు. నమ్మకస్తులుగా 99% వాళ్ళే ఉంటారు మార్వాడి వాళ్ళు. ఈ మార్వాడి వెళ్ళినప్పుడు రాజస్థాన్, గుజరాతీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు వీటిలో సెటిల్ అయినారు అనుకుందాం. ఇంకా వేరే చోట్ల కూడా ఉన్నా సరే మ్యాక్సిమం ఈ బెల్ట్లు ఎక్కువ ఉంటారు. ఈ బెల్ట్ మొత్తం మీరు చూడండి, ఏ షాప్లో చూడండి మార్వాడి వాళ్ళే ఉంటూ ఉంటారు. అది కూడా ఈరోజు మన వాళ్ళకి ఓ రకంగా ఇబ్బందిగా ఉంది. ఎందుకు? ఒక ఆంధ్రవాడు వచ్చేసి ఇక్కడ ఏదైనా కంపెనీ పెట్టినా అందులో ఉద్యోగాలు అందరికి ఇస్తారు. అలాగే ఒక తెలంగాణ వ్యక్తి ఒక కంపెనీ పెట్టినా, ఒక షాప్ పెట్టినా అందులో పని వాళ్ళు అన్నప్పుడు అందరూ ఉంటారు. బట్ మీరు మార్వాడి షాప్ చూడండి, అది ఏ షాప్ అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బంధువులు వాళ్ళే ఉంటారు. ఈవెన్ అందులో వస్తువులు మనకి ఉపయోగపడేవి అనుకున్నా అది తయారీదారు దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం కావచ్చు, ఇంపోర్ట్ చేయడం కావచ్చు, ఎవరు ఏంటన్నప్పుడు పైన పెద్ద స్థలం మార్వాడి వ్యక్తే ఉంటాడు. ఇక్కడ మన వాళ్ళు వచ్చేసి ఇలా షాప్లో పనిచేసినాడు బాగుపడతాడు అనుకుంటే, మన వాళ్ళ షాప్లో పనిచేసి ఒక కుర్రాడు షాప్ పెట్టుకోబోతాడంటే మన వాళ్ళు తట్టుకోలేరు. నా దగ్గర పనిచేసి నాకు పోటీగా షాప్ ఏంట్రా అంటాడు. వీళ్ళు మార్వాడీలు వీళ్ళ షాప్లో పనిచేసినటువంటి వారిని వీళ్ళే డబ్బిచ్చి ఎన్నాళ్ళు పనిచేసిన చాలు నేర్చుకుని చాలు వీళ్ళు షాప్ పెట్టుకొని చెప్పేసి వారు షాప్ పెట్టిస్తాడు. ఈ షాప్ పెట్టుకుంటే ఎలా పెట్టిస్తాడు? ఈ చుట్టుపక్కల ఈ మార్వాడి షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కాదు, లేని చోట పెట్టిస్తాడు. అక్కడ వేరే వాళ్ళు అమ్ముతున్నారు అనుకుందాం, అక్కడ ఇతను షాప్ ఎలా పెడతాడు? వెల్ ఎస్టాబ్లిష్డ్ అన్ని ప్రొడక్ట్స్ అక్కడ ఉండేలా పెడతాడు. అప్పుడు ఏమైంది? మన వాళ్ళ షాప్లో కొనాలన్నప్పుడు 2-3 వస్తువులు 2-3 చోట్ల కొనాలి. అది మార్వాడి పెట్టే షాప్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని అక్కడే ఉంటాయి, అన్ని ఒక చోట దొరుకుతున్నాయి. అండ్ మనిషి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు. మార్నింగ్ 6-7 ఓపెన్ చేస్తానంటే 10 వరకు ఉంటాడు, ఎనీ టైం అవైలబుల్. బట్ మన వాళ్ళు అలా కాదు, ఏదో పండుగలనో పబ్బాలనో ఇంక ఏదో అదే వెళ్తూ ఉంటారు. ఇలా అందరికి అవైలబుల్గా ఉండటంతో అలవాటు అయిపోయింది. అండ్ చెప్పే కదా, వస్తువుని ఈ మార్వాడికి ఉన్నటువంటి యూనియన్ వల్ల వాళ్ళు మన వాళ్ళు అమ్మే 10 రూపాయల వస్తువుని వీడు 9:30కి అమ్మగలుగుతాడు. అప్పుడు ఏమైంది? నాకు తక్కువ దొరుకుతుంది బాగుందని చెప్పేసి ఆడకి మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాడు విదేశీయుడైతే అనుకోవాలి, మనవాడే కదా మన భారతీయుడు అని చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం. సో ఓవరాల్ మొత్తం మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈరోజు గోబ్యాక్ మార్వాడి అనడానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళ షాపులలో పనిచేసే వాళ్ళంతా వాళ్ళే మార్వాడి వాళ్ళే, వాళ్ళేమి ఇక్కడ షాపులు పెట్టుకుంటూ ఇక్కడ మనుషుల దగ్గర నుంచి ఆదాయం పొందుతూ ట్యాక్స్ కట్టకుండా మొత్తం నార్మల్ రిసిప్ట్స్ నార్మల్ స్లిప్లే ఉంటాయి. ట్యాక్స్ కడతలేదు అంటే గవర్నమెంట్కి అంత ఆదాయం రావట్లేదు. అండ్ కూలోళ్ళు కావచ్చు, జనాలు కావచ్చు, అందులో ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళే. అండ్ అతను వచ్చి షాప్ పెడతాం వల్ల ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక 4-5 షాపులు మూతపడాల్సి వస్తుంది. షాపులు మూతపడుతున్నాయి, జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నాడు ఓకే, కానీ ఆ డబ్బు గవర్నమెంట్కి చేరటం వల్ల ట్యాక్స్ సరిగా పే చేయట్లా. అందరూ అన్నట్టు కొందరు ట్యాక్స్ పే చేయట్లా, మ్యాక్సిమం చేరట. కోట్ల బిజినెస్ జరుగుతున్నా అండ్ నార్మల్ పొట్టగొడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుని బతకాలి? నార్మల్ షాపులు ఇవి. ఆమనగల్లు ఉందా? ఫస్ట్ అక్కడి నుంచి గోబ్యాక్ మార్వాడి ఉద్యమం మొదలైంది. అక్కడ వాళ్ళు చెప్తుంది కూడా ఏంటి? గతంలో మార్వాడి వాళ్ళు హోల్సేల్ వ్యాపారం చేసుకునేవారు, రిటైల్లోకి వచ్చి చిన్న చితక షాపులను కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఆక్యుపై చేసేస్తే రెంట్ ఎక్కువ పే చేస్తున్నారు. దాంతో మాకు మన వాళ్ళు షాపులు రెంట్కి ఇవ్వాలన్నప్పుడు ఎక్కువ అడుగుతున్నారు. అదేమంటే మార్వాడిస్తాను నువ్వు ఎందుకు ఇవ్వవు? అలా షాపులు దొరకటం వల్ల వాళ్ళు షాపులు దొరికినా మేము అమ్ముతున్న వస్తువులు అదే మార్వాడీలు అమ్ముతున్నారు. మార్వాడీలు 100 రూపాయలకు అమ్ముతున్నాడు, మేము అన్ని పోను 101 రూపాయి కన్నా అమ్మక తాపటంలా. 101 రూపాయి అన్నప్పుడు ఆ రూపాయి కన్నా ఎందుకు కొనాలని చెప్పేసి పక్కన మార్వాడి షాప్కి పోతున్నారు. ఇది వాళ్ళు చెప్తుంది. సింపుల్ లాజిక్ ఏం వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ అన్ని వ్యాపారాలు చేస్తారు, ఆ షాపులో ఉండే వాళ్ళంతా వాళ్ళే, వచ్చిన ఆదాయాన్ని మరలా వాళ్ళ ఏరియాకి పట్టుకెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ ఇక వేరే వేరే వ్యాపారాలు ఏమో పెద్ద కంపెనీలు కూడా ఏమన్నా అక్కడే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అన్నప్పుడు షాపులు పెడుతూ ఉన్నారు, ఆ షాపులలో వీళ్ళే ఉంటున్నారు, వస్తువులు మాత్రం మనకు అమ్ముతున్నారు. అండ్ ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇవి కూడా మళ్ళీ వీళ్ళే ఉంటూ ఉన్నారు. కనపడకుండా చాప కింద నీరులాగా ఓ మహా సామ్రాజ్యం వీళ్ళు వ్యాపింపజేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ మన తెలుగులో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళంతా చూస్తూ ఉండిపోతూ ఉన్నారు. ఇందా మా ఫ్రెండ్ చెప్పాడు హరికృష్ణారెడ్డి ఒకటే అన్నాడు, ప్రసాద్ వీళ్ళు పాలు ఎక్కడన్నా ఉండొచ్చు కానీ
మ్యాక్సిమం పాల వ్యాపారంలోకి వీళ్ళు రాలేదు. పాలు పాన్ షాపులు ఈ రెండు తప్ప ప్రతి చోట మార్వాడీలు ఉన్నారు. మన నరసింహస్వామి సినిమాకి సంబంధించి ప్రహ్లాదుడు చెప్తాడు హిరణ్యకశిపుడితో, ఇందుగలడని అందుగలడని సందేహం అలదు, ఎన్నెంది వెతికిన అందందే కలడు, సర్వోపగతుండు హరి అని చెప్పేసి ఒక మాట. అంటే అలా ఈ మార్వాడీలు వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటే ప్రతి చోట వీళ్ళే ఉంటారు ప్రసాద్, కానీ క్రాస్ చెక్ చేసుకో అన్నాడు. అవును కదా, క్రాస్ చెక్ చేసిందాక మా ఫ్రెండ్ భిక్షు చెప్పింది కూడా అదే. మా బాబాలూరండి, ఔటర్ రింగ్ రోడ్ పక్కన చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో మార్వాడి షాప్ చూసి షాక్ అయ్యా. వాళ్ళు షాప్ పెట్టిన తర్వాత మీరు నమ్ముతారో లేదో ఆ ఊరు ఏ రేంజ్లో డెవలప్ అయిందంటే, ఇలా షాప్ పెడతాం డెవలప్ అయిందని అట్లా ఆ ఊరు డెవలప్ కాబోతుందన్న విషయం ఈ షాప్ పెడతానికి 5 సంవత్సరాల ముందు నేను చెప్పాను మా బావగారికి, మీరు ఇల్లు కొనండి బావా, అంటే ఇక్కడ ఏదైనా ఉంటే మీరు కొనండి, వీలైతే నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను కూడా చెప్పాను. ఓకే అన్నట్టు వాళ్ళు కొన్నారు. లక్కీలీ డెవలప్ అవుతున్న మూమెంట్లో మార్వాడి షాప్. ఇక ఈ షాప్ పెట్టిన 2 ఇయర్స్లో మీరు నమ్ముతారో లేదో ఏకంగా వాళ్ళూరులో పెద్ద పెద్ద ఏమంటారు అపార్ట్మెంట్లు పడిపోయినాయి అండ్ పెద్ద పెద్ద వెంచర్స్ డెవలప్ అయినాయి. అప్పుడు ఈ షాపు ఇంకా ఓ రేంజ్లో డెవలప్ అయింది మార్వాడి షాప్. అది కిరాణా షాప్. ఆ తర్వాత ఎలక్ట్రికల్ అని చెప్పేసి హార్డ్వేర్ అని చెప్పి ఇంకో షాప్ వచ్చేసింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కడైనా ఒక ప్రాంతం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ముందు అక్కడ మార్వాడి షాప్ వెలిసేసింది. ఆ మార్వాడి షాప్ పెట్టి అతని దగ్గర కూడా డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ వీళ్ళు వర్తక సంఘం వాళ్ళు యూనిటీగా ఉంటే వచ్చేది పెట్టేస్తారు. డబ్బు వాళ్ళే పెడతారు, నువ్వు ఎదుగురా అంటారు, అప్పు వాళ్ళే వేస్తారు ఇంట్రెస్ట్ కూడా లేకుండా. వీళ్ళు జలసాలు చేస్తారు, సరదాగా ఉంటారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళతోనే ఉంటారు. టూర్లు వెళ్ళినా పండుగలు వెళ్ళినా ఏదైనా ఎంజాయ్ చేసినా సరే మొత్తం వాళ్ళే, బయట అంతా కలవరు. పెళ్ళిళ్ళు కూడా వాళ్ళే చేసుకుంటారు. మొత్తం వాళ్ళలో హిందువులు జైనులు ఎక్కువ ఉంటారు. సో హిందూ జైన సాంప్రదాయాలను పాటిస్తూ వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ కల్చర్ని మర్చిపోరు. నేను డిగ్రీ తెనాలిలో చదివాను. తెనాలిలో వహాబ్ ఏరియాను తర్వాత షరీఫ్ సెంటర్ ఉంటుంది. ఒకటే మొత్తం ఆటోమొబైల్, ఒకటే మొత్తం బంగారం షాపులు. ఒరి దేవుడ 2 చోట్ల కూడా చెక్ చేస్తే చాలా వరకు మొత్తం మారుబడేశాయి. సో ఇలా ఒక చిన్న టౌన్లోనూ వాళ్ళదే హవా, పెద్ద సిటీలోనూ వాళ్ళదే హవా. ఏంటంటే ఒకళ్ళు వస్తారు, ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ ఫ్యామిలీస్ని మిగతా మొత్తం దించేస్తారు. వాళ్ళేమో ఇక్కడ భాష నేర్చుకుంటారు, తెలుగులోనే మాట్లాడుతూ, అండ్ ఇక్కడ చదువు ఏదో నేర్చేసుకొని నెమ్మదిగా వ్యాపారం మెలకువలు నేర్చేసుకొని డెవలప్ చేసుకుంటూ పోతారు. మనోళ్ళేమో డబ్బు సంపాదించామా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఉంటారు. వాళ్ళు అలా కాదు, సంపాదించామా ఎంజాయ్ చేసామా ఇంకా ఇన్వెస్ట్ చేసామా. మొన్న కూడా చెప్పింది కూడా అదే, మరలా చెప్తా. గో బ్యాక్ మార్వాడి అన్నది సక్సెస్ అవ్వాలి అంటే ప్రజల నుంచి సపోర్ట్ కావాలి. ప్రజల నుంచి సపోర్ట్ రాదు. సంఘ విద్రోహులు కోమటోళ్ళ కంచాయిలే ఎవరో ఒక ఆయన రాశాడు. ఆ రోజు కోమటోళ్ళు సంఘ విద్రోహులు అంటూ, సంఘ స్మగ్లర్లు అంటూ హడావుడి చేసి ఎవరైతే హడావుడి చేస్తారో ఈరోజు మరలా వాళ్ళే మార్వాడి మీద హడావుడి చేస్తూ పోతున్నారు. దీని అర్థం ఏంటి? కోమటోళ్ళు ఒకప్పుడు స్మగ్లర్లు సమాజాన్ని దోచుకున్నారన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ కోమటోళ్ళే నష్టపోతుందని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద సింపతి చూపిస్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటి? హిందువులు చీలికి దేవుడు, నేను మొన్న అదే చెప్పాను. దీని అర్థం ఏంటి? ఇక్కడ ప్రజలను విభజించాలి, అదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే అంటున్నా. కోమటోళ్ళైనా పద్మశాలీలైనా రెడ్లైనా కమ్మైనా కాపైనా వడ్రైనా యాదైనా ఎవరైనా కానీ మన తెలుగు వాళ్ళు అన్నప్పుడు, వ్యాపారం అన్నప్పుడు మార్వాడితో ఈక్వల్గా పోటీ పడి నువ్వు చేయగలిగితే నువ్వే తోపు, నువ్వే తోడు, నీ దగ్గర అంతా కొంటారు. నువ్వు అలా చేయలేకపోతే ఏంటి? మీలో యూనిటీ లేకపోవడం. వర్తక సంఘాలు అన్నప్పుడు ఉంటారు, ఎవరి స్వార్థం వాళ్ళదన్నట్టు ఉంటారు. బట్ మార్వాడి దగ్గర అటువంటి స్వార్థం ఉన్నా కానీ ముందు వాళ్ళు, ఆ తర్వాత మిగతా వాళ్ళు అంటారు. మొన్న అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్పారు. మొత్తం మీద మీకు అర్థమవుతుందా? ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అన్నప్పుడు ఈరోజు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు? ఆయన సింపుల్ ఒకటే మాట అన్నారు, ఇది భారతదేశం, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, మన భారతీయులు కాబట్టి. కానీ పన్నులు కట్టే విషయంలో కానీ వాళ్ళు ఏమాత్రం తేడా కనుక ఉంటే ఊరుకోము, విచారణ కూడా చేపిస్తాం, అన్ని కరెక్ట్గా ఉన్నది చెక్ చేపిస్తున్నారు. గుడ్. ఇప్పుడు ఏమైంది? ఇక నుంచి అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తారు, అంటే జవాబుదారీతనంతో ఉంటారు. ఇదిగో ఇంత వ్యాపారం జరిగింది, మరీ 100% లేకపోయినా మనలు కూడా అంతే కదా, ట్యాక్స్ ఎక్కడమే కదా మనలు చాలామంది కూడా. వీళ్ళు కూడా మరీ అంత ధరణ కాకపోయినా ఈసారి లెక్కలు చూపిస్తారు. సో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, అదిగో అన్ని ట్యాక్స్లోనే అన్ని కొడతామంటారు. తర్వాత వస్తువులు నాశరకం ఉన్నాయని కొంతమంది అంటున్నారు. నాశరకం ఉన్నాయి అన్నప్పుడు కొనకూడదు కదా, మరి మన వాళ్ళు కొంటున్నారు కదా. సో అక్కడ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మన వాళ్ళు. సో ఎలిగేషన్స్ అన్నవి డిఫరెంట్, రియాలిటీ అనేది డిఫరెంట్. ఓవరాల్గా అన్నప్పుడు ఈ గో బ్యాక్ మార్వాడి అన్న దాని వెనుక నిజంగానే మన వాళ్ళకి చిన్న చక్క వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధలు ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు అని చెప్పేసి నిజంగా ఉండుండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏకంగా హవాలా మార్పులు కూడా డబ్బులు ఇది చేసుకుంటూ
ఊరకనే డబ్బును పెంచేసుకుంటున్నారు. హవాలా మరి కూడా సింపుల్గా చెప్తా, లక్షల కోట్లు వేల కోట్లు అన్నట్టు నడుస్తాయంటే నా జోలికి పోను. కానీ ఢిల్లీలో ఒక వ్యక్తి వచ్చేసి ఒక ₹1 కోటి పెట్టి ఒక ప్రాపర్టీ కాదు కానీ వస్తువు అయితే కొన్నాడు. దెన్ అక్కడ వచ్చేసి లెక్కల్లో చూపించేది ఒక 50 లక్షలు అనుకున్నాం, అది చెల్లించాడు. మిగతా 50 లక్షలు అన్నప్పుడు హైదరాబాద్లో మా వాడికి ఇచ్చేసి అన్నప్పుడు సరే అనుకున్నాను. వీళ్ళు చెప్పింది ఏంటంటే లెక్కలలోకి రాకుండా ఆ డబ్బుని చలామణి చేయడం వీళ్ళు ఎక్స్పర్ట్స్ అంట. ఎంత ఎక్స్పర్ట్స్ అంటే జస్ట్ లక్షకి 300 కమిషన్ తీసుకుంటారంట. ఇప్పుడు ఏమవుతుంది, ఆ డబ్బులో ట్యాక్స్ తాలూకు ఏదైతే ఉందో గవర్నమెంట్కి పోవట్లా, వీళ్ళ దగ్గర అటు రొటేట్ అయిపోతూ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఉప్పు అమ్మినా సరే వ్యాపారం చేయగలుగుతారు, ఉప్పుతో అయినా సరే లాభాలు గడిస్తారని గతంలో అనేవారు. ఇప్పుడు వాళ్ళు ఈ మారణ ముందు సరిపోరు. ఎందుకు? వాళ్ళలో అసూయ, ద్వేషం అండ్ మనోళ్ళని వాళ్ళ మీద తోసేసి వాళ్ళని చాలా తక్కువగా చేశారు. ఇప్పుడు దానిని మార్వాడి వాళ్ళు అదునుగా చేసుకుని చాపకి నీళ్ళకి పాకేశారు, మహా సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇందులో నేను ప్లస్లు చెప్పా, మైనస్లు చెప్పా, ప్రభుత్వానికి వాళ్ళు ఏం చేస్తున్న మోసం చెప్పా, ప్రజలు చేస్తున్న మేలు చెప్పా. ఓవరాల్గా అన్నప్పుడు మన వాళ్ళ స్వార్థం, అసూయ, ద్వేషం ఇవి వాళ్ళకి ప్లస్ అయినాయి. అండ్ భారతీయులు కాబట్టి 1991 తర్వాత మన పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ఇవి ఏవైతే సరళీకరణ లైక్ ఇవన్నీ ఉన్నాయో, ప్రైవేటైజేషన్, ఎల్పిజి అంటారు, అవి వేగం పుంజుకున్న తర్వాత 2000 సంవత్సరాల తర్వాత మరిన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక ప్రపంచం అంతా కూడా కుగ్రామం అయిపోయింది. అలా ఈ భారతదేశం వచ్చేసి ఇంకా చిన్నదైపోయింది. దానివల్ల మానవులు మొత్తం పాతుకుపోయారు, విస్తరించేశారు. ఇప్పుడు కూడా మనం చేయగలిగింది ఏం లేదు. ఉన్నదా లేదని ఉంది అంటే ఇకనైనా తెలుగు వాళ్ళంతా ఒక యూనిటీగా ఉంటూ వారు అంటూ ముందుగా మేము ఇక్కడ వ్యాపారాలు చేస్తాం, మార్వాడి మీరు అక్కడ వ్యాపారాలు చేసుకోండి, ఇలా ఎవరికి వాళ్ళు కొన్ని అగ్రిమెంట్స్ అన్నట్టు కనుక ఉండగలిగితే బాగానే ఉంటుంది. ఈలోపు గవర్నమెంట్ కూడా వచ్చేసి ఎక్కడ షాపుల మీద విజిట్ చేసి ఎంత బిజినెస్ జరుగుతుంది, ఎంత ట్యాక్స్ పడుతుంది ఏంటంటే ప్రాపర్గా అడుగుతూ ఉంటే దెన్ ఫైన్. అదర్వైజ్ దోచుకుంటూనే ఉంటారు, దాచుకుంటూనే ఉంటారు, ఎవడైనా ఎక్కడైనా. మరలా చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఏ ఉద్యమం అయినా సరే సక్సెస్ అవ్వాలంటే అక్కడ ప్రజల సపోర్ట్ అనేది కావాలి. ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ప్రజల నుంచి సపోర్ట్ రాదు. ఎందుకు? గోబ్యాక్ మార్వాడి అంటున్నారా మన వాళ్ళని చెప్పేసి వెనకాల ర్యాలీలో పోతారు. వీడికి ఏదో వస్తువు అవసరమైంది, వెళ్ళి అదే మార్వాడి షాప్లో కొనుక్కుని ఇంటికి వెళ్తాడు. లాజిక్ అర్థమవుతుంది మీకు? అది నేను అనేది. మన వాళ్ళకి కావాల్సిన వస్తువులు మన వాళ్ళ షాప్లో దొరుకుతూ ఉంటే అదే వస్తువులు వేరే చోట ఎందుకు అంటారు? ఇక్కడ దొరకని వస్తువులు మార్వాడి షాప్లో దొరుకుతున్నాయి. మనోడి దగ్గర గతంలో ఒక వస్తువు ఉన్న ₹100 అమ్మితే మార్వాడి షాప్లో ₹90 అమ్ముతున్నప్పుడు ఆటోమేటిక్ ఆట కొనుక్కుంటారు కదా. మార్వాడి బయట మనోళ్ళే కదా, మన దేశస్తులే కదా. బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ అదే అలవాటు చేశారు. బట్ రాను ఏమైంది, మన వాళ్ళు తెలుసుకున్నారు వాడు బయట వాడు రా అని. ఇప్పుడు వచ్చేసి మార్వాడి విషయంలో అరే మనం భారతీయులు కదా అనుకుంటున్నామా, బట్ ట్యాక్సులు కట్టకుండా డబ్బులు తరలించకపోతారని చెప్పేసి ఒక ఉద్యమం తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ అలర్ట్ అయింది, ప్రభుత్వాలు ఏవొచ్చినా సరే ట్యాక్సులు కరెక్ట్గా చూసుకుంటారు, దాని ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సరే వాళ్ళలో పని చేసుకుంటూ ఉన్నా మన వాళ్ళే కదా, దానికి ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఉడిపి హోటల్స్ ఉన్నాయి, తర్వాత రామేశ్వరం కేఫ్లు, ఇంక చెట్నాడు సెంటర్లు ఏవో ఉన్నాయి, తమిళనాడు, కన్నడం వాళ్ళ మీద వ్యతిరేకత రావట్లేదు. ఎందుకు? వారు ఎక్కడన్నా ఉంటే 1, 2, 3 అలా ఉంటాయి. అక్కడ పనిచేసే వాళ్ళు మ్యాక్సిమం మన వాళ్ళే ఉంటారు. ఎందుకు? తక్కువతే వాళ్ళు పని చేస్తారు కాబట్టి. బిజినెస్ ఫార్ములా వాడిది, చేసేవాళ్ళు మన వాళ్ళు, దాని మీద వ్యతిరేకత రావట్లేదు. వ్యతిరేకత ఎక్కడ వస్తుందంటే మార్వాడి, ఎందుకంటే మొత్తం పాకిపోయారు. మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటూ ఇంకా డౌట్స్ కింద కామెంట్ తెలియచేయండి. మళ్ళీ చెప్తున్నా, మార్వాడి మీద వ్యతిరేకత రావడానికి మెయిన్ రీజన్ చివరికి పానీపూరి బండి కూడా వాళ్ళలో పెట్టుకుంటూ పోతే మన వాళ్ళకి ఆ పని కూడా లేకుండా పోతుంది. మన వాళ్ళకేమో కొంచెం కనుక డబ్బు కనుక వస్తే కొంచెం రెస్ట్ తీసుకుందాం, ఏదో పని ఉన్నప్పుడు షాప్లో వేరే నమ్మకం లేక మన వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళని పెట్టుకుంటారు. బట్ అది కూడా ఒకళ్ళిద్దరు అన్నట్టు. మానవుడు ఏం చేస్తారంటే 4-5 ఉంటారు, ఒకటి పని పోయిన ఇంకొకటి ఉంటారు అన్నట్టు. అది కూడా ఏ రకంగా వాళ్ళ బంధువులు తెలుసుకుంటే ఇలా పెట్టుకుంటాడు నమ్మకం వాళ్ళ వాళ్ళు అంటే. వాడికి పని నేర్పుతాడు, రేపు రోజు పని నేర్చుకున్నాక వాటి చేత వ్యాపారం కూడా పెట్టేస్తాడు. అంటే నువ్వు అభివృద్ధి చెందు, మన సంఘానికి సాయపడు, సొసైటీ మనకు గొప్పకుందాం అన్నట్టు, మన కల్చర్ మనం కాపాడుకుందాం అన్నట్టు. బట్ ఈరోజు మీరు అర్థం చేయండి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చాలా వరకు మనోళ్ళు మన కల్చర్ని మర్చిపోయారు, ఎవరెవరి కల్చర్ని అలవాటు చేసుకుంటా పోయారు. దానివల్లనే వాళ్ళేమో డెవలప్ అవుతున్నారు, మనమేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. అదేమంటే గోబ్యాక్ మార్వాడి అనాల్సి వస్తుంది. 20 నిమిషాలు ఈ వీడియోని నాకు తెలిసి యావరేజ్ డ్యూరేషన్ 10 నిమిషాలు కూడా రాదు. అండ్ ఈ వీడియోని రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం.
10,000 వ్యూస్ వస్తే గగనం. ఎందుకంటే ఇంత ఎవరు చూస్తారు అన్నట్టు ఒకటి. ఈయన నిజాలు అనేవి మనకెందుకు, మేము రెగ్యులర్గా చూసేదని చెప్పేసి అనుకుంటారు. సో అది విషయం. ఈ వీడియోకి వచ్చే స్పందనను బట్టే గోపిక్ మావాడి సక్సెస్ అయితే లేదని అర్థమైపోయింది.